ఒక 3 నంబర్ అవాయిడ్ చేసి మిగతా అన్ని నంబర్ తీసుకున్నా కూడా మీకు దాంట్లో చాలా తక్కువ లక్కీ నంబర్స్ ఉంటాయి 3 నంబర్స్‌లా. ఆ నంబర్స్ నేను మీకు ఇయాల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా 2 నంబర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల హాస్పిటలైజ్ బాగా అయితా ఉంటది. ఆ 2 నంబర్స్ గురించి కూడా నేను మీకు చెప్తా అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాత్రం కొంతమంది ఏమంటారంటే ఒక ఫోన్‌లో 2 సిమ్ ఏసుకోవద్దని చెప్తారు. తప్పండి. ఇప్పుడేమైతదంటే యాక్చువల్లీ కొంతమంది కొత్త సిమ్ తీసుకున్నప్పుడు పాత సిమ్‌ని వెంటనే తీసి పడేయలేరండి. ఎందుకంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలతో ఒక సిమ్ వాడుతా ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు ఎలా దాన్ని తీసేస్తారంటే తీయలేరు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు పాత సిమ్‌ని మీకు ఇన్‌కమింగ్ కాల్‌లో పెట్టుకోవాలి. ఆ కొత్త సిమ్‌తోని ఎవరైనా మీకు కాల్ చేశారనుకో దాన్ని కట్ చేసేయండి. వెంటనే వేరే సిమ్‌తోని కాల్ చేసేసి వాళ్ళకి చెప్పండి. ఇది నా కొత్త సిమ్ అండి. దీన్ని మీరు దగ్గర మీరు పెట్టుకోండి. ఒక 3 మంత్, 4 మంత్ వరకు మీరు అలా పెట్టుకుంటే ఏమైతదంటే మీకు డిస్టర్బ్ గూడా కాదు. మీకు ఆ ప్రాబ్లమ్ గూడా రాదు. మీరన్నీ పాత నంబర్ ఓన్లీ ఇన్‌కమింగ్